హాయ్ ఎవ్రీవన్. ఈ నెక్ మోడల్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఈ ప్లేస్లో నెట్ వస్తుంది. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు కాటన్ లైనింగ్ మీద మనం నెక్ డీప్ని బట్టి నెక్ షేప్ అనేది డ్రా చేసుకుని తర్వాత ఈ షేప్ డ్రా చేసుకోవాలి. మనం ఏ ప్లేస్లో అయితే నెట్ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కూడా మార్క్ చేసుకోవాలి. నేను ఈ షేప్లో నెట్ వేయాలనుకుంటున్నాను. ఈ షేప్లో కట్ చేసుకున్నాను. మధ్యలో బాదం షేప్ మాత్రం ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ నెట్ ఏమీ రాదు, ఓపెన్ ఉంటుంది. ఈ రెండు ప్లేస్లో మాత్రం నెట్ వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం నెట్ ఏ ప్లేస్లో వేయాలనుకుంటున్నామో ఆ షేప్లో ఇలా పేపర్ అనేది కట్ చేసుకోవాలి. ఇది న్యూస్ పేపర్ అయినా కానీ కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇటు చుట్టూ కూడా సేమ్ ఈ క్లాత్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫీజింగ్ కట్ చేసుకోవాలి. ఇటువైపు మాత్రం ఇక్కడ అతుకు పడుతుంది. చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా మనకు అతుకు పడాల్సి ఉంటుంది చుట్టూ కూడాను. అందుకని ఈ ప్లేస్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ వచ్చేసి ఇది వేస్తాను. చూడండి, దీనికి లైనింగ్ ఉండదు కాబట్టి మనం విడిగా నెట్ క్లాత్ ఒక్కటే కొట్టలేము. అందుకని పేపర్ సపోర్ట్తో మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ పేపర్ కట్ చేసుకుని పేపర్ మీద స్టిచ్ చేసిన తర్వాతే మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. చూడండి, కుట్టేసిన తర్వాత చాలా అందంగా ఉంది కదా. కలర్ మ్యాచింగ్ కూడా బాగా కుదిరింది. కింద బోట్లీ బటన్స్ కూడా కుట్టాను. ఈ పట్టీలు అవి నీట్గా ఎలా కుట్టుకోవాలో, ఈ ప్యాటర్న్ ఎలా కుట్టుకోవాలో వివరంగా వీడియో అయితే తీసాను, అప్లోడ్ చేయాల్సి ఉంది. కటింగ్ వీడియో అయితే ఉంది, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ ఫీజింగ్ మనకి ఉంది కదా, ఆ ఫీజింగ్ అనేది తీసేసుకోవాలి. నెట్ దగ్గర ట్రాన్స్పరెంట్గా మాత్రమే ఉండాలి కదా, ఈ ఫీజింగ్ తీసేసుకోవాలి. ఈ ఫీజింగ్ కన్నా పేపర్ మాత్రమే, న్యూస్ పేపర్ మాత్రమే బాగుంటుంది. మీరు ఇలాంటి ప్యాటర్న్ కుట్టుకునేటప్పుడు న్యూస్ పేపర్ మాత్రమే వేసుకోండి. ఇది రిమూవ్ చేయటం కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకని చెప్తున్నాను. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.